పాలకొల్లో వర్షం అయితే పడుతుందండి ప్రస్తుతానికి. ఇప్పుడు ఇది లైవ్ ఈరోజు. నాకు వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది. ఏం తిందాం అని చెప్తే దెబ్బ రొట్టె గుర్తొచ్చింది, కనిపిస్తుంది ఎదురుగా ఉండగా. దెబ్బ రొట్టె చాలా బాగుంటుందండి. సరే ఒకసారి తిందామని చెప్పేసి ఈ వర్షం చినుకుల్లో మనం బయలుదేరాం. సరదాగా తినాలి, చాలా రోజులైంది దెబ్బ రొట్టె తిని, పాలకొల్లు దెబ్బ రొట్టె తిని. సరే ఓ పట్టు పడదామని చెప్పి మొత్తానికి బయలుదేరాం. చూడండి ఒకసారి అక్కడ ఎన్ని దెబ్బ రొట్టెలు రెడీ చేస్తున్నాడు అన్నయ్య. ఇవన్నీ కూడా అంటే అంత క్రౌడ్ ఉంటుందన్నమాట. ఏం ఆగం, ఇంకా అన్లిమిటెడ్. అలా ఆయన వేస్తూనే ఉంటాడు, అక్కడ సర్వ్ అవుతూనే ఉంటుందన్నమాట. రెడీమేడ్గా మనకు నచ్చింది అనే ఒక వేడిగా ఒక మంచి దెబ్బరొట్టు ఫస్ట్ అయితే మొక్క చెప్పానండి. ఫుల్ తినలేనేమో అనుకున్నాను అన్న. ఒక హాఫ్ చెప్పన్నా ముందు. ఒక గాంధీ బొమ్మల సెంటర్ ఎదురుకుండా ఉంటుందండి ఇది పాలకొల్లు. ఒక హాఫ్ చెప్పాను అని చెప్పి ఒక హాఫ్ చెప్పాను. ఆయన హాఫ్ కట్ చేసి, హాఫ్ అయితే 25 రూపీస్ అండి. హాఫ్ కట్ చేసి చట్నీలు 3 రకాల చట్నీలు, ఒకటి మల్లం చట్నీ, ఒకటి మామూలు చట్నీ, ఒకటి శనగపిండి చట్నీ, 3 రకాల చట్నీతో నా చేతిలో పెడితే దాన్ని తినేసిన తర్వాత మళ్ళీ నాకు ఇంకా తినాలనిపించింది. ఇంకొక హాఫ్ చెప్పానండి. మళ్ళీ ఇంకొక హాఫ్ చెప్పి అన్నని ఇంకొక హాఫ్ వేయనని చెప్పి మళ్ళీ ఇంకొక హాఫ్ తీసుకున్నాను. ఇంకొన్ని వేడిగా పొగలు వచ్చేస్తున్నాయి. ఇంకా అలాగా అంటే బయట వర్షం కురుస్తుంది కాబట్టి చల్ల వేడిగా తినాలనుంది. ఇంక తర్వాత నించుని ఎందుకులే కానీ కింద సిట్టింగ్ ఉంటుందండి. ఆ హోటల్ కింద సిట్టింగ్ ఉంటుంది. సిట్టింగ్లోకి వెళ్ళిపోయి కూర్చుని తిన్నాను అనమాట. మీరు కూడా ఇటువైపు ఎప్పుడైనా వచ్చినప్పుడు పాలకొల్లు దెబ్బ రొట్టె తినాలి అనుకుంటే సరదాగా ఒకసారి గాంధీ బొమ్మల సెంటర్గా ఎదురుగుండా ఉన్న హోటల్కి అయితే విజిట్ చేయండి. బాగుంది. అంటే హాఫ్ అంటే ఫుల్ అయితే 50 రూపీస్, హాఫ్ అయితే 25 రూపీస్. ముందు హాఫ్ తినండి, నచ్చితే ఫుల్ తినండి. ఓకేనండి. క్రౌడ్ అయితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు కొంచెం చెప్పాలంటే తక్కువ